వాట్ వాస్ ద పీక్ ఆఫ్ యువర్ మీ దృష్టిలో మీ మొత్తం మ్యూజిక్ జర్నీలో ఇంతవరకు? రెమ్యూనరేషన్ పరంగా కావచ్చు, సక్సెస్ కావచ్చు, వాట్ ఎవర్. తాజ్మహల్ కాదు, సక్సెస్ తాజ్మహలే డెఫినెట్ గా. ఇట్స్ థర్డ్ మూవీ నాది. సో నాన్నగారు అయిన తర్వాత తమిళ్లో హీరో విజయ్ సినిమా చేశాను, నాళే తీర్పు. దానికి ఆయన 50,000 చెక్ ఇచ్చారు అదే సంవత్సరం. నెక్స్ట్ 25 నుంచి 25 నుంచి 50 అంటే నెక్స్ట్ 1 లాక్ ఇచ్చారు. ఇంకా తర్వాత నుంచి గుర్తులేదు నాకు ఎంత ఇచ్చారు. బట్ ఎలా శ్రీలేఖ గారు ఇవన్నీ మీరు డిసైడ్ చేసి ఇంత బడ్జెట్ అని చెప్తారా, లేకపోతే? లేదు, నేనే చెప్పేది. ఎవరికైనా నేనే బడ్జెట్ ఇంత ఇన్ని లాక్స్ అవుతుంది, ఇన్ని లాక్స్ అవుతుంది, నాకు కావాల్సింది నాకు కావాలంతే. నాకు 50,000 కావాలంటే 50,000 కావాలి. ఎన్నోసార్లు గొడవలు జరిగిపోయినాయి నాకు రామనాయుడు గారికి. ఎన్నో వారాలు మాట్లాడుకోలే, అయినా పర్లే, నో కాంప్రమైజ్. చిత్రగారు బాలుగారు కావాలంటే చిత్రగారే బాలుగారే కావాలి నాకు. సార్ ఏం చెప్పేవారు? లేదు లేదు, నేను అసలు ఇంత బడ్జెట్ అయితే కుదరకపోతే మానేను సార్, నేను చేయను, నాకు కావాల్సిందే. నేనేమన్నా నాకిమ్మని అడుగుతున్నానా, మీ పాట కోసమే కదా ఇమ్మని అడుగుతున్నా, ఇట్లా అనమాట. సో ఆయనతో వాదన. సో 2 రోజులు మాట్లాడిన తర్వాత మళ్ళీ ఆయన కాంప్రమైజ్, సరే ఇవ్వండి ఆయనకి ఆవిడ కావాల్సింది. సో అట్లా. సూపర్. అయితే చాలా క్లారిటీతో పుట్టారు మీరు. చాలా క్లారిటీ. నో కాంప్రమైజ్ ఇన్ క్వాలిటీ విషయంలో అస్సలు కాంప్రమైజ్. ఇప్పుడు నేను ఈ రోజుకి కూడా ఇప్పుడు నేను కావాలంటే ఇంకొక 100 సినిమాలు కూడా చేసేసి ఉండొచ్చు, బట్ ఐ డోంట్ వాంట్ టు కాంప్రమైజ్ ఇన్ ద బడ్జెట్ ఆర్ సబ్జెక్ట్ వైజ్, మూవీ వైజ్. 25 ఫిల్మ్సా మీరు? లేదండి, 80 అవుతున్నాయి, ఆల్మోస్ట్ 80, మోర్ దెన్ 80. 80 సినిమాలు తక్కువే, బట్ వెరీ సెలెక్టివ్. 80 సినిమాలు చాలా. 80 సినిమాలు, 4,000 పాటలు యాజ్ అ సింగర్. మోస్ట్ అమేజింగ్. 3 times డాక్టరేట్ ఇన్ క్రిస్టియన్ ఫీల్డ్. వావ్, డాక్టరేట్ ఇన్ క్రిస్టియన్ సాంగ్స్. హైయెస్ట్ సాంగ్స్ పాడి. అంటే ఇన్ని అచీవ్మెంట్స్ ఇంత చిన్న వయసులో రావడం మీకేమనిపిస్తుంది వెనక్కి తిరిగి చూస్తే? ఏదో ఒక దైవికమైన నిర్ణయం అంటారా మీరు ఈ మ్యూజిక్ ఫీల్డ్ లో ఉండడం? డెఫినెట్గా ప్రతిదీ కూడా అమ్మాయి, నాది ఏం లేదు, ఐఎమ్ ఓన్లీ ఇది ఇన్స్ట్రుమెంట్ అంతే. చిన్నప్పుడు సంగీతం నేర్చుకోవాలనే ఆలోచన కానీ అసలు లేదు, ఎప్పుడు లేదు, అవసరం కూడా లేదు. బహుశా మీరు 12 ఏళ్లకి ఇండస్ట్రీకి వచ్చేసారంటే అవసరం లేదు, అంటే నేర్చుకోవాల్సిన నెసెసిటీ రాలేదు, బట్ నేర్చుకుంటే బాగుండేమో, బట్ ఐ డోంట్ నో. మధ్యలో ఆటుపోట్లు ఏమైనా చూసారా శ్రీలేఖ గారు? అంటే ఛాలెంజెస్, స్ట్రగుల్స్, తొక్కేయడాలు, మిమ్మల్ని సైడ్ లైన్ చేయడాలు. ఎందుకంటే అసలు నాకు ఎప్పుడు డౌట్, ఎందుకు ఒకే ఒక మ్యూజిక్ డైరెక్టర్ కనిపిస్తారు మనకి? చాలా తక్కువ మంది కనిపిస్తారు. ఇప్పుడు ఎవరో వస్తున్నారేమో ఈ జనరేషన్లో, బట్ వెరీ ఫ్యూ పీపుల్ ఉన్నారు. భానుమతి రామకృష్ణ గారు చెప్పేవారు ఆ తరంలో. కాదు, ఈ జనరేషన్లో ఎవరున్నారు మీకు? ఎవరు ఒకళ్ళిద్దరు చిన్న, అంటే 1-2 సినిమాలు చేసేవాళ్ళు ఉన్నారు. బట్ మీరు చేసినంత సక్సెస్ఫుల్ గా, కమర్షియల్ గా కాదు. వై డూ యూ థింక్ దట్ ఇస్ ద కేస్ అండి? మేబీ అన్ని రకాలుగానే తట్టుకోవడం కష్టం కదా. అన్ని రకాలుగాను అంటే డామినేషనా, లేకపోతే ఎవరికి అసలు తలంపు రాదా ఆలోచన? డామినేషన్ అని కాదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యూజిక్ అనేది ఇప్పుడు మనం చేసేసుకుని మనం వినడం వేరు, కమర్షియల్ మ్యూజిక్ వేరు, దానికి నచ్చేలా చేయాలని వేరు. అవును, అది డిఫరెంట్. ఇది ఎందుకంటే మీరు చేసిన పాటలు అన్నీ కూడా కమర్షియల్ వాల్యూ, బ్యూటిఫుల్ గా. కమర్షియల్ లేదని నేను చేయను, అసలు ఏ ట్యూన్ చేయను. ఈవెన్ నా మూవీ ఫ్లాప్ అయినా కానీ పాట రికార్డ్. సో నేను అది డెఫినెట్లీ ఐ మేక్ షూర్ దట్. సో అది ఉంటుంది. అండ్ ప్లస్ టైమింగ్స్, ఎప్పుడు పడితే అప్పుడు టైమింగ్స్ ఉండవు, అదొక ఇష్యూ. సో అదొక ఇష్యూ ఉంటుంది. అండ్ టైమింగ్స్ మనమే పెట్టుకునేవి కదా. ఎలాగో నేను పొద్దునుంచి 9 to 9 వర్క్ చేస్తా, 9 o'clock నేను ఇంటికి వెళ్ళిపోతా అని చెప్పచ్చు కదా. అలాగే అమ్మ వెళ్ళిపోమ్మా అంటారు, అది అంతే కాదు కదా. అది కుదరదు. అది ఎప్పుడు కుదురుద్ది? మీరు ఒక స్టేజ్కి వచ్చేసిన తర్వాత కుదురుద్ది, నాట్ ఇన్ ద బిగినింగ్ డేస్. సో బిగినింగ్ డేస్ లో మీరు చాలా స్ట్రగుల్ అయ్యి స్ట్రగుల్ ఏం లేదు, నాకు ఇష్టం. నాకు 2 వరకు, 3 వరకు, 4 వరకు చేసి మళ్ళీ 7 o'clock రికార్డింగ్కి వచ్చేసేదాన్ని. ఇంట్లో ఉన్న ఏ ఆలోచనలు, ఇప్పుడు ఏంటి రెండో బీజం ఎలా చేయాలి, లేకపోతే ఫ్లూట్ బిట్టాలా, ఇవే తిరుగుతుంటాయి. నాకు ఇంకో ప్రపంచం లేదు కదా, ఇదే ప్రపంచం. మీ ఏ పాట విని ఇంట్లో పెద్దవాళ్ళందరూ చాలా మెచ్చుకున్నారు? కీరవాణి సార్ కావచ్చు, రాజమౌళి సార్ కావచ్చు, చాలా బాగా చేసావు, అద్భుతం అసలు. ధీరసమీరేమన్నా తీర ఇప్పటికే అందరూ మెచ్చుకుంటారు ఏకగ్రీవంగా. అండ్ కీర్వాణని ఎస్పెషల్లీ మెచ్చుకున్నది 2 పాటలు ఉన్నాయి. ఒకటి పార్క్ అనే మూవీ, విఎన్ ఆదిత్య గారిది. మూవీ ఇంకా రిలీజ్ అవ్వలే. స్వరాభిషేకంలో పాడుతున్నప్పుడు నేను చాలాసార్లు విన్నాను పాట, నేను చాలా జలస్గా ఫీల్ అయ్యాను. ఎలా తట్టింది నీకు ఈ ట్యూను అని అన్నాడు. చాలు కదా జీవితానికి అసలు. అంటే మీకు ఆ సాంగ్ ఎక్కడ కూడా రిపీట్ అయిన లైన్ రిపీట్ అవ్వదు, ట్యూన్ అలా వెళ్ళిపోతుంటుంది. సో
మచ్చుకు ఒక 2 లైన్లు. డెఫినెట్గా అది కార్తీక్ పాడాడు. కార్తీక్ కూడా ఆ రోజు బిజీగా ఉండి నేను పాడలేనని ఏదో అన్నాడంట ఇన్ఛార్జ్ తోటి. వచ్చి పాడిన తర్వాత అన్నాడు, ఈ పాట నేను పాడకపోయి ఉంటే నేను ఒక మంచి సాంగ్ మిస్ అయ్యేవాడిని అని. అట్లాంటి ఒక సాంగ్. ఒక సందర్భంలో బాలు గారు, ఈ పాట నువ్వు నాకెందుకు ఇవ్వలేదు, కార్తీక్ ఎందుకు ఇచ్చావు, ఎంత మంచి పాట అని ఆయన. సో గొప్ప గొప్ప ట్యూన్స్ అంటే అప్పుడప్పుడే వస్తాయి, నాట్ ఎవ్రీ టైం. నాకు తెలియలేదు అప్పుడు. సో అలాంటి సాంగ్. గుండె సడి పెంచినట్టుంది గాలి, నన్ను తాకినట్టుంది దూరం, దరి చేరినట్టుంది మాయే, పెనవేసినట్టుంది నాలో, గోదారి పొంగింది ఏమో, కెరటాలు చెలరేగినేమో, మది మూలలాడింది తళతళ మెరుపుల నురగల అలలకు వడి వడి పరుగులతో మనసా. గాలి వేగాల అంతరంగాలు వెదురు మదిలోన వేణుగానాలు గలగల ఏటి వరదల పొంగిపోవా, రమ్య గీతాలు మనసులో చేరి ఆలపించేటి పాట కచ్చేరి, మధురమై ప్రణయ చరితమై చేరుకోదా, మనసంతా నువ్వంట నిలువెల్లా, ఇక తరగని తరనన వడి వడి పరుగులతో తెలుసా. ఎంత క్రియేటివ్ ఇది. యా, అంటే ఇది తట్టడం కూడా చాలా కష్టం. ఎందుకు నాకు తట్టలేదని సార్ అఫ్ కోర్స్ అంటాం, అది వేరు. కానీ మేము మామూలుగా వింటుంటేనే ఈ ట్యూన్ ఇలా క్యారీ చేయాలనేసి, అంటే అన్ప్రెడిక్టబుల్గా ఉంటుంది ట్యూన్. ఇదంతా అంటే ఖచ్చితంగా ఒక డివైన్ గిఫ్ట్ లేకపోతే ఇలా ఆలోచించడం కష్టం.